గెలుచుకుంటారో చూద్దాం ఇవాల్టి మన గోల్డెన్ ఆఫర్. సో ఇది మన గోల్డెన్ ఆఫర్. లీడ్ స్కోర్ లో అనురాధ గారు మీరు ఫ్రీగా ఆడేయచ్చు. వచ్చేసేం చెప్తా, మిగతా వాళ్ళు ఆడాలంటే మాకు కాయిన్స్ ఇవ్వాలి. కాయిన్స్ ఇవ్వాలి. సెకండ్ లీడ్ లో మౌనిక మీరున్నారు కాబట్టి మీరు ఆడాలంటే 10, మీరిద్దరు ఆడాలంటే 20 ఇచ్చి ఆడాలి. 20 కాయిన్స్. 20 కాయిన్స్. ఫస్ట్ దానికి 30 ఫస్ట్ చిన్నదానికి 30 కాయిన్స్ వస్తాయి తీస్తే, పెద్దదానికి 50 కాయిన్స్ వస్తాయి. రెండు తీస్తే 80 కాయిన్లు గెలుచుకోవచ్చు. ఓకే స్టార్ట్ చేయండి. రెండు ఒకటేసారి తీస్తారా ఏంటి? అంటే దాన్ని పెట్టుకుంటారా? దగ్గరికి పెట్టుకుంటున్నారా? ఓకే. మీరు లెఫ్టీయా? ఎడమ చేతికి ఎక్కువ బలం అనుకుంటా ఇవిడికి. వెరీ గుడ్. అంతే. రెండో చేయి సపోర్ట్. అంటే ఒక చేయి పట్టినప్పుడు రెండో చేయి సపోర్ట్ వచ్చేసింది కొంచెం. ఒకసారి రైట్ హ్యాండ్ తో ట్రై చేస్తారా? కిందకానండి, జరపండి ఏళ్ళతో దాన్ని జరపండి. ఓకే ఓకే ఓకే. ఓహో ఫైనల్లీ. ఇప్పుడు ఆ పెద్దది కూడా మేడం బరువు ఉంది మేడం. చాలా బరువు ఉంది. ఖచ్చితంగా ప్రతి వనిత చెప్పే కామన్ అన్నమాట. మేడం వెయిట్ ఉంది మేడం. కానీ అది తీసినప్పుడు వాళ్ళ మొహాలు చూడాలి అసలు. అంటే ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ ఆ రెండు అసలు తీసేయగానే. మేడం దాని వెయిట్ 8 kgs. పెద్దది 7.5. చిన్నది ఇది 4.5. తీసేసారా? తీసేసారు. 80 కాయిన్స్. నేను ఎన్సిసి చేశాను. ఓకే. సో అప్పుడు ఈ ఫైరింగ్ చేసేటప్పుడు రైఫిల్ కి 3 ఇటుకలు పెట్టి ఎత్తించేవారు అనమాట. అప్పుడు ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ తో చేసేదాన్ని. సో నాకు అదే అనిపించింది, ఎప్పుడైనా ఈ గేమ్ ఆడితే లెఫ్ట్ హ్యాండ్ నాకు బాగా కలిసి వస్తుంది. నిజంగానే వర్కౌట్ అయింది కదా. 80 కాయిన్స్. మీ స్కోర్ 340. రెడీ మౌనిక? రెడీ. వచ్చేయండి. 240 అయిపోయింది స్కోరు. తీస్తే 80 రావాల్సిందే. ఓకే. ఆల్ ది బెస్ట్. తీసేయండి. మౌనిక కింద సాఫ్ట్ గా ఉంది కదా, అది అరచేతిలో పెట్టుకోండి. ఆ పైకి ఇలా పంపిగా ఉన్నది అది పైకి పెట్టుకుని అరచేతిలో ఇప్పుడు తీయండి. తీయండి. స్ట్రైట్ గా పెట్టండి మీ చెయ్యి. అది ఇప్పుడు వచ్చేస్తుంది. మెల్లగా జాగ్రత్త, చెయ్యి పెయిన్ అవుతుంది చూసి. పెద్దది కూడా అలాగే తీయండి కానీ మీ చెయ్యి జాగ్రత్త. వెయిట్ ఉంటుంది అది. ట్రై చేస్తారా మేడం? అంతే అలాగే తీయండి. హ్యాండ్ స్ట్రైట్ గా పెట్టండి. ఫింగర్స్ తోయండి. వచ్చేసింది. చెయ్యి ముందుకంటూ తోయండి. శ్రీదేవి గారు ఆడతారా? ఆడాలిగా మేడం. ట్రై చేద్దామా? ఖచ్చితంగా. -20 కాయిన్స్. మేడం ఈ గేమ్ ఆడే ముందు జస్ట్ ఇంకో క్వశ్చన్ ఉందండి. బ్యాలెన్స్ ఇంకా అడగలేదేంటా అనుకుంటున్నా. నేను జస్ట్ ఇందాక విన్నారు ఈ సెట్ లోనే విన్న క్వశ్చన్ అన్నమాట. ఈ సెట్ లో విన్న క్వశ్చన్ కొడితే గానీ స్టార్ట్ అవ్వదు, కానీ తిరిగి మనకు కొట్టదు అనమాట. బజరు కాదు. బజర్ అంతే కదా. బజర్ కొడితే గానీ స్టార్ట్ అవ్వదు, తిరిగి మళ్ళీ మనకు కొట్టదు. ఏంటది చీ? అబ్బా మీరు కష్టం ఏంటో చెప్పాలి నాకు. అమ్మాయి చెప్పలేదా? వెళ్తూ చెప్పు. ఏం చెప్పింది? ఫస్ట్ ఆలోచించుకొని చెప్పండి. మీరు తీస్తుండండి అయితే. ఆలోచించండి. కొడితే గానీ స్టార్ట్ అవుతా. చీ అంటే ఏంటో మరి. కాదు మేడం. ఇప్పుడు నాకు కాన్సంట్రేషన్ చీ మీద ఉంది, క్వశ్చన్ మీద కంటే. చూడండి గేమ్ మిమ్మల్ని కన్ఫ్యూజన్ లో పెట్టి తీసేసింది. తీసారులేండి 30 కాయిన్లు. సరే ఆగండి. ఆ చీ ఏంటి అసలు? మాకు తెలియాలి. స్టార్ట్ అవుతూ తిరిగి మళ్ళీ కిక్, బైక్ కిక్.
కాదు. చీ కాదా? అవును, ఇది చీ ఏముంది ఇందులో నా బొంద? ఇంత ఈజీగా తీసేసింది. చీ ఏంటో కాదు మేడం, బోర్ అన్నమాట, వాటర్ బోరు. దాంట్లో చీ ఏముంది నా బొంద? అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసాం మేడం, మీకు అర్థం కాలేదు. నేను ఇంకా ఎట్టెటో అంటే మీరు అలా అది వెళ్తుంటే నేను కాదని ఇలా చెప్పా కదా అన్నమాట. మేడం. పోన్లేండి తీసారుగా మొత్తానికి. ఇంతకీ ఏంటది? వాటర్ బోరా? బోర్ పంప్. ఓకే ఫైన్. ఓకే వావ్ అంటున్నారు ఎవరైనా? 80 కాయిన్స్. థ్యాంక్ యూ. శ్రావ్య మనం కూడా ట్రై చేద్దాం. -20 తీసేయండి శ్రావ్య. చాలా ఈజీగా తీస్తారు ఇవిడ, ఏంటో శ్రీదేవి గారు. అంతే తీసేయండి. కన్ఫ్యూజన్ లో ఎక్కువ చెప్పనా, మిమ్మల్ని చూస్తూ కన్ఫ్యూజ్ చేసి రౌండ్ అప్ చేసి తీసేసింది. 30 కాయిన్స్ అండి. అయ్యో నేను చూస్తూ ఉంటే మాత్రం నేను ఏమన్నా ఆపుతాను? లేదండి, మిమ్మల్ని చూసి మీ అందాలను చూసుకుంటే అలా తీసేస్తాను అనమాట. ఏం లేదు ఇంకా. దాన్ని లేపండి ఫస్ట్ చేతి మీదకి. బ్యాలెన్స్ 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 వేరే. అంతే తీసేయండి, వచ్చేస్తుంది ఇప్పుడు. మళ్ళీ అటు ఇటు ఉంచేది దాన్ని. తీయండి, అలాగే తీయండి. అబ్బా, మీరు అటు ఇటు ఉంచొద్దు చెయ్యి. తీసేయండి. అంతే అంతే అంతే. అంతే చెయ్యి ముందుగా లోపల చెయ్యి ముందుకానండి. అమ్మ తీయండి. కాలు ఓకేనా? ఓకే. కాలు మీద పడిందా? చాలా వెయిట్ ఉంది. కాలు మీద ఏం పడలేదా? 80 కాయిన్స్ అండి. గోల్డెన్ ఆఫర్ అయిపోయింది. అండ్ గోల్డెన్ ఆఫర్ అయిపోయేసరికి లీడ్ లో ఉన్నారు అనురాధ విత్ 340 కాయిన్స్.